బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సెషన్లో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. అలాగే గత సెషన్లో పెండింగ్లో ఉన్న 7 బిల్లులను కూడా చర్చించనుంది. ఈ సమావేశాలు ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడి, బీహార్ ఎన్నికల ఓటర్ జాబితా సవరణ, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఇక ఈ సెషన్లో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి భవిత? వెనలా ఈ రోజు నుంచి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఆపరేషన్ సింధూర్, పహల్గాం దాడి తర్వాత ఇవే మొదటి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. అయితే ఈ సమావేశాల్లో ఖచ్చితంగా అధికార పక్షం నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతుంటే ప్రతిపక్షం అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్పేసి దానికి అంతే ధీటుగా ప్రిపేర్ అయ్యింది అధికార పక్షం. అయితే పహల్గాం దాడి, అక్కడ జరిగినటువంటి భద్రతా లోపాలకు సంబంధించి కావచ్చు, ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కావచ్చు, పహల్గాం దాడికి సంబంధించి కావచ్చు, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుపడుతుంటే నేపథ్యంలో ఖచ్చితంగా మీరు అడిగినట్లు ప్రశ్నలకు సమాధానం చెప్తా అని చెప్పేసి కూడా అధికార పక్షం దానికి ధీటుగా జవాబు ఇచ్చింది. అయితే ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరి వరకు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని చెప్పేసి నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేపీఐ నడ్డా అధ్యక్షతన. అయితే ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే అధికార పక్షం ప్రతిపక్షాలను కోరగా ఖచ్చితంగా సహకరిస్తాము, కానీ మేము అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ లో జరిగేటువంటి ప్రతి అంశానికి సంబంధించి సంబంధిత మంత్రులు ఖచ్చితంగా సమాధానాలు ఇస్తారని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రిజిజు కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఆపరేషన్ సింధూర్, పహల్గాం దాడి, తాజాగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆపరేషన్ సింధూర్ లో ఇటు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ 5 యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను కోల్పోయింది అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఇప్పటికే పహల్గాం దాడిలో ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు జరిగినటువంటి నష్టము, ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇండియా కూటమి నేతలు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా వీళ్ళని నిలదీసే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకు ఆపరేషన్ సింధూర్ ట్రంప్ వ్యాఖ్యల వెంటనే ఆపరేషన్ సింధూర్ ను కొనసాగించకుండా నిలిపివేయాల్సి వచ్చినటువంటి వ్యాఖ్యలపైన కూడా వీళ్ళు నిలదీసే ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు. అంతేకాకుండా బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ జరిగేటువంటి ఓటర్ల జాబితా సమన్వయం గురించి కూడా ఇటు పార్లమెంట్ లో నిలదీసే యోచనలో ఈ ప్రతిపక్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మొత్తం 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయనున్నారు. అంతేకాకుండా 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఈ భారత ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తంగా ఈ పార్లమెంటు సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ జరిగేటువంటి నెల రోజుల వ్యవధిలో దాదాపు ఆగస్టు 12 నుంచి 18 వరకు కూడా సెలవులను ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 21 రోజు వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశంలో చాలా అంశాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే అలహాబాద్ జస్టిస్ న్యాయమూర్తి అయినటువంటి వాళ్ళ ఇంట్లో కూడా ఏదైతే కాలిపోయినటువంటి నోట్ల కట్టలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రధానంగా ఆరోపణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళపైన కూడా ఒక తీర్మానం చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తంగా ఈ పార్లమెంటు సమావేశాలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ భవిత.